నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పందలపాక రాయవరం చోరీ కేసులలో నిందితుడి అరెస్టు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం పోలీస్ స్టేషన్లో గురువారం ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ ఇటీవల రాయవరం పోలమ్మ పుట్ట వద్ద ఉన్న శ్రీకాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారి మెడలోని మంగళసూత్రం అపహరణ, బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి కిరీటం, వెండి చెవుల చోరీ కేసులో నిందితుడిని తాము అరెస్టు చేశామని రాయవరం ఎస్ఐడి సురేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోనసీమ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఏవి ఆర్బి ప్రసాద్ సూచనల మేరకు ఎస్డిపి ఓ రామచంద్రాపురం బి రవీర్ పర్యవేక్షణలో మండపేట రూరల్ సిఐపి దొరరాజు ఆధ్వర్యంలో రాయవరం పోలీసు వారికి రాబడిన సమాచారం ప్రకారందే ఏప్రిల్ 3, 2025 ఉదయం సుమారు 8 గంటల సమయంలో తమ సిబ్బంది సహాయంతో రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామం ముత్యాలమ్మ గుడి వీధికి చెందిన ముద్దాయి అయిన తోరాటి సాయి వరప్రసాద్, తండ్రి బ్రాము, వయస్సు 25 సంవత్సరాలు గల వ్యక్తిని రాయవరం గ్రామం మహేంద్రవాడ రోడ్లో పాత హెచ్పి గ్యాస్ గోడౌన్ వద్ద అదుపులోకి తీసుకుని వాని వద్ద నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని అనపర్తి కోర్టుకు తరలించామని అన్నారు. నేరం జరిగిన 48 గంటల్లో కేసును ఛేదించిన మండపేట రూరల్ సిఐపి దొరరాజుని, రాయవరం ఎస్ఐ డి సురేష్ బాబుని, మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ హెచ్సి పిపి వివి సత్యకుమార్, రాయవరం పోలీస్ స్టేషన్ పిసి జీవి కుమార్లను జిల్లా ఎస్పీ అభినందించారు. అలాగే ఎస్ఐ మాట్లాడుతూ రాయవరం మండల ప్రజలందరూ ప్రతి చిన్న దేవస్థానంలో కూడా కమిటీవారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వేసవికాలం సెలవులు కారణంగా వేరే ఊర్లోకి వెళ్లే సమయంలో పోలీస్ వారికి తెలియపరచాలని, తద్వారా ఆయా గ్రామాల్లో బీట్లు నిర్వహించి దొంగతనాలు నివారించుటకు అవకాశం ఉంటుందని, ప్రతి షాపు వారు కూడా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా రాయవరం మండల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఏదైతే చిన్న దేవాలయాలు ఉన్నా సరే ప్రతి దేవాలయానికి కూడా సీసీ ఫుటేజ్లు ఏర్పాటు చేసుకోవడం, అలాగే ప్రతి షాపులకి చాలా షాపుల వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరికీ తెలియపరచడం జరిగింది. దయచేసి అవి రోడ్లు కవర్ చేసే విధంగా మీ కెమెరాలను ఏర్పాటు చేసుకోండి. అలాగే ముఖ్యమైన కూడలు అన్ని చోట్ల కూడా సీసీ ఫుటేజ్లు ఏర్పాటు చేసుకునేలాగా ఈ ఏవైతే ఈ వర్తక సంఘాలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ రోడ్లపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా తోడ్పడాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈ ఎండాకాలంలో అందరికీ కూడా స్కూల్కి అన్నిటికీ కూడా సెలవులు ఇచ్చి ఇంటి దగ్గర ఉంటారు. అందరూ ఊర్లు వెళ్ళడం అవి జరుగుతూ ఉంటాయి. ఇంటికి తాళాలు వేసుకుని ఊర్లు వెళ్తున్నప్పుడు దయచేసి పోలీస్ స్టేషన్కి తెలియపరచండి. అలాగే ఏదన్నా సూచనలు ఉన్నా, ఎవరన్నా అనుమానితంగా తిరిగిన ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్కి తెలియపరచాలి. ఈ ఎండాకాలం ఎక్కువగా దొంగతనాలు జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి అందరూ ఊళ్ళో వెళ్ళే పరిస్థితులు ఉంటాయి కాబట్టి దయచేసి అందరూ కూడా దీని మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి ఏమన్నా ఉన్న సమాచారం ఉంటే అంటే పోలీస్ స్టేషన్కి తెలియపరచడం, కొద్దిగా జాగ్రత్త వహించడం అనేది చేయాలని ఈ సందర్భంగా మీ అందరూ తెలియపరచుకుంటాం.